ప్రధానంగా ఇసుక తోడేళ్లు ఉచిత ముసుగులో లూఠీకి తెగబడుతున్న పచ్చ ముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా రీచ్ల్లో పాగా ప్రైవేట్ సైన్యాలతో బెదిరించి వసూళ్లు. దీని మీద మళ్ళీ చర్చకి వెళదాం. మరోవైపు ఆదాయ మార్గాలు వెతకండి, చంద్రబాబు గారు అధికారుల్ని ఆదేశించిన వైనం. అలాగే స్కిల్ స్కామ్లో అటకెక్కిన ఛార్జ్షీట్లు, అసలు ఆ స్కామ్ని పక్కన పెట్టిస్తున్నారు ఛార్జ్షీట్లు అవన్నీ. మరోవైపు ఏమో కుటీల కుట్రదారు జగన్ అంటూ లావు కృష్ణదేవరాయలతోటి ఉన్న లేని గెలిపి కేంద్ర ప్రభుత్వానికి మీద అమిత్ షా గారికి లెటర్ రాశారంట. అంతకుముందు అమిత్ షాని కలిశారంట, అప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇంకోటి ఈ రకంగా జగన్ గారికి వ్యతిరేకంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారా అనే దాని మీద కూడా చర్చిద్దాం. జగన్కి సిగ్గుపడాలంటూ అనిత గారు అన్నారంట. పాపం ఎల్లో మీడియా చాలా పెద్దగా రాసుకున్నారు. ఇప్పుడే చూశారు కదా చంద్రబాబు గారు ఆ రోజుల్లో ఎలాంటి బూతులు తిట్టింది. ఇదన్నీ కూడా కాకి చొక్కా టీడీపీకి తాకట్టు పెట్టారు, రాజ్యాంగేతర శక్తిగా రామగిరి ఎస్ఐ అంటూ మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు కానీ అలాగే అంబటి రాంబాబు గారు వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దాని మీద వెళదాం. భద్రతలో డొల్లతనం బట్టబయలు అంటూ అక్కడ విచిత్రంగా 250 మంది హెలికాప్టర్కి సెక్యూరిటీ పెట్టారంటే చూస్తే హెలికాప్టర్ చుట్టూ ఉంది ఎంతమంది అంటే 250 మంది జనం ఉన్నారు. మరి పోలీసులు ఎక్కడున్నారు అనేది సమస్య లేదు. రామగిరి ఎస్ఐ దౌర్జన్యాలకు అంతే లేదు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజం. ఆయన ఎవరో తెలుగుదేశం ఆయనంటే ఎస్ఐ గారు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దాని మీద వీళ్ళందరూ ఆయనకు సంబంధించిన అవినీతి వ్యవహారాలు వీటన్నిటి మీద నిన్నంతా సోషల్ మీడియా విపరీతంగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే ఊరుకోవాలా, అంబటి రాంబాబు ప్రశ్న. ఇక బిల్డప్ బాబాయ్ చిట్టించు ఇరికించు జగన్ రాజీకి వ్యూహం అంటే చూడండి ఎంత దుర్మార్గంగా రాస్తున్నారు. లోకేష్ గారు కేసులు పెట్టించుకోండి, ఎంతమంది ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత ప్రమోషన్ అని చెప్పి అంత పదవులు అని చెప్పిన లోకేష్ గారు చంద్రబాబు గారు ఏమో గొప్పవాళ్ళంట. ఈయన ఏమో అట్లాంటివి ఏమి చెప్పకుండా తనేదో తను చెప్పి తన దారిని తను వెళ్తూ ఉంటే ఈ రకంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు పచ్చి అబద్ధాలు రాసి జనాన్ని డైవర్ట్ చేయటం, అసలు ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయడానికి వీళ్ళు ఇవన్నీ పాడుతున్నట్లుగా ఉంది. దాని మీద కూడా మనం చర్చకి వెళదాం. మిట్టల్ కొండ విశాఖ స్టీల్కు బొంద, ప్రైవేట్ కంపెనీ కోసం ప్రభుత్వ రాయబారం, విశాఖ స్టీల్కు సొంత గనుల గురించి కేంద్రాన్ని అడగని మంత్రి, అది పరిస్థితి. దాని మీద కూడా వెళదాం. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే కోలుకుంటున్న మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కోలుకుంటున్నారు. ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు రావాల్సిందే, మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలతోనే బీజేపీ మోసానికి పాల్పడి గెలిచిందన్న మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. వెంకన్న మార్కెటింగ్ మేనేజర్గా మారుతున్న దేవుడంటూ రియల్ ఎస్టేట్ వెంచర్లలో టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయాన్ని పెట్టడం కోసం చెన్నైలో ఒక ఆయన ఎవరో చక్రం తిప్పుతున్నారంట. దాని మీద సోషల్ మీడియాలో తిరుగుతోంది. లింగారెడ్డి రాజశేఖర రెడ్డి గారు అంటే ఈయన ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు. 2022లో మా నాన్న చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ కోసం ఆయన ఖర్చు కేవలం 50 రూపాయలు. ఆ 50 రూపాయలు కూడా సెకండ్ కాపీ కోసం తీసుకున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ రికమెండ్ చేసిన అప్పుడు వాలంటీర్ల ద్వారా అప్లై చేశాను. ఇప్పుడు అదే సర్టిఫికేట్ ఇవ్వడానికి ఏపీలో 50,000 డిమాండ్ చేస్తున్నారంట. దాన్ని బట్టి ఈ ప్రభుత్వం అవినీతి ఎట్లా ఉందనేది అర్థమవుతుందంటూ ఆయన ఎవరో వ్యాఖ్యానం చేశాడు. ఆసరాకు వంచిన గత ఏడాది జూన్ నుంచి పేదలకు 203 కోట్ల బకాయిలు. ఇక సాయిరెడ్డి రాజీనామా బీజేపీ ఎత్తుగడే, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల భాస్కర్ రావు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకి ఎంపికై ఇటీవల రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి సీట్ను మళ్ళీ ఆయనకే కేటాయించే అవకాశం ఉన్నట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ఇష్టాగోష్ఠిగా ఢిల్లీలో చెప్పారటండి. ఆయన రాజ్యసభ సీటుపై జనసేన టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వస్తున్న సమాచారం వస్తోందన్న మీడియా ప్రతినిధులకు మాటకు స్పందిస్తూ, అదేంటి మీకు తెలీదా, ఖాళీ అయిన ఆ సీటు మళ్ళీ ఆయనకే ఇస్తున్నారు కదా, వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వాలని బీజేపీకి ఏ విధమైన అడ్డంకి రాకూడదని ముందే ఆయనతో రాజీనామా చేయించారు. ఇవన్నీ బీజేపీ ఎత్తుగడలు అంటున్నారు.